హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి అక్కడికి రన్ చేసేస్తున్నాను, వాకింగ్కి ఏంటి ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? నేను వాకింగ్కి వెళ్ళడం లేదు, పూజ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. మన దసరా దగ్గర ఎలా నవరాత్రి చేసుకుంటామో వీళ్ళు నవరాత్రి 2 times చేసుకుంటారనమాట ఇయర్కి వచ్చి. సో ఈ ఉగాది టైంలో కూడా నవరాత్రి చేసుకుంటారు. ఈరోజు నవరాత్రిలో సెకండ్ డే అనమాట. సో సెకండ్ డే ఏంటంటే గంగూర్ అనే ఒక పండుగ చేసుకుంటారనమాట. సో ఆ పండగకి ఏంటంటే అది నన్ను పూజ ఇన్వైట్ చేసింది. సో వాళ్ళ రాజస్థానీ స్టైల్లో నేను కూడా రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో ఇంకా అండ్ ఆ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను, ఓకే? సో నేను వెళ్ళేటప్పటికి ఇంట్లో ఇలా డెకరేషన్ చేసిందనమాట. ఆల్రెడీ దేవుడి దగ్గర దీపం వెలిగించేశారు. ఆ తర్వాత బయట ఇక్కడ ఇలా ఏం పూజకి కావాల్సింది ఇలా ఏర్పాటు చేసింది అనమాట పూజ. ఇది పూజ గది. అండ్ బయట చేసింది ఏంటంటే ఇప్పుడు మేం చేయాల్సిందనమాట. సో వైట్ పేపర్ అతికించింది కదా, దాని మీద ఏంటంటే శివయ్య పార్వతి ఫోటో పెట్టాలన్నమాట. దానికి మనం ఇప్పుడు పూజ చేయాలి. సో ఇదంతా తను హిందీలో చెప్పింది. మేము అసలు లైవ్ చేద్దాం అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంకి ఇంటర్నెట్ లేదు ఇంట్లో. సో అందుకనే లైవ్ చేయలేకపోయాను, సారీ. అండ్ ఫైనల్లీ మేమైతే ఫోన్లో ఆ డయాగ్రామ్ ఉంది, దాన్ని చూసి మేము ఇక్కడ వేస్తాం అనమాట. బార్డర్ లైన్ అండ్ హాఫ్ తను హాఫ్ నేను డివైడ్ చేసుకుని గీసామన్నమాట. నేను గీసింది శివయ్య, తను గీసింది పార్వతీదేవి. అండ్ తర్వాత కింద బొట్లు ఎందుకు పెడుతున్నామంటే 16 పెట్టాలి. అది ఎందుకు పెట్టాలి ఏంటి అనేది చెప్తాను. అండ్ కుంకుమ, కాటుక, కోన్ అనమాట, మెహందీ, ఈ మూడిటితో 16 పెట్టి తర్వాత ఇలా థ్రెడ్ పెడుతున్నాము. ఆ మధ్యలో ఏంటంటే బ్రహ్మముడి. సో దీనికి మీనింగ్ ఏంటంటే అసలు ఇది ఎందుకు చేసుకుంటున్నాం అనమాట అంటే, పెళ్ళైన తర్వాత పార్వతీదేవి పుట్టింటికి వెళ్తుంది, మామూలుగా వెళ్తారు కదా, అలా వెళ్ళిన తర్వాత 16 days తర్వాత శివయ్య వచ్చి మీట్ అవుతారనమాట. మీట్ అయ్యి పార్వతీదేవిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరు మీట్ అయిన ఆ రోజుని గంగూర్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. గంగూర్ అంటే శివ పార్వతి అని మీనింగ్ వస్తుంది అనమాట. సో తను అలా హిందీలో నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది, నాకు అర్థమైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇలా చేయాలి. అండ్ ఫస్ట్ వీటన్నిటికి ముందు మేము గడ్డిని తీసుకొని వచ్చామన్నమాట. అంటే ఫ్లవర్స్, గడ్డి, వీటితో పూజ చేస్తామన్నమాట. ఇలా డయాగ్రామ్ గీసిన తర్వాత దీపం వెలిగించి పువ్వులతో ఆ గడ్డితో పూజ చేస్తామన్నమాట. తర్వాత దండం పెట్టుకొని ప్రసాదం కూడా సమర్పిస్తాం. అది కొంచెం చిన్న చిన్న వీడియోస్ అయితే లేదు, ఎందుకంటే పూజ చేసినప్పుడు పూజ ఇంపార్టెంట్ కదా, సో అందుకనే. సో ఇద్దరం దండం పెట్టుకున్న తర్వాత వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా చేయాలి అనమాట ఆ పూజ అయిపోయిన తర్వాత. అండ్ నేను ట్రై చేశాను తను చూసి. అండ్ అది కల్చర్ అనమాట, పూజ అయిన తర్వాత అలా చేయడం. సో అన్నీ చేసి అదొకటి ఎందుకు మిస్ చేయడం అని చెప్పి నేను అలా చేశాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఆ బ్రహ్మముడిని మనం దారంతో మనం కూడా చేస్తామన్నమాట. సో ఫైనల్లీ ఇది ప్రాసెస్ వచ్చి. ఈ ఫెస్టివల్ ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు అండ్ ఈ కల్చర్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ఆ తర్వాత లాస్ట్లో పూజ అంతా అయిపోయి డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడ వాటర్ పెట్టాం కదా, దాంతో సూర్యభగవాన్కి సమర్పించాలన్నమాట. దండం పెట్టి ఆ వాటర్ని తనకి సమర్పించాలి. ఇద్దరం అలాగా సమర్పించామన్నమాట. అది కూడా మెమరీ. ఇది నాకు చాలా ప్రీషియస్ డే అని చెప్పొచ్చు. అండ్ నేను ఇప్పుడు దాకా ఇది నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ డ్రెస్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఫైనల్లీ ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇలాంటివి ఇంకెన్నో వీడియోస్ నేను చూపిస్తాను మీకు.